దేవునికే మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ శుభాలు, వందనాలు. మరణాథ, బాగున్నారా? ఈ మండల కాల శుభాలు, సిలువ ధ్యానం యొక్క శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానము చేయటకు, దేవుని వాక్యం వినుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరకు ఆదరణ కలగజేశారని నమ్ముతూ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు. మరణాత. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరి 4వ వారం, విశ్రాంతి దినము 4వ వారంలో మనం ప్రవేశించాం. ఈ 4వ వారంలో ప్రభు మనతో విశ్రాంతి దినం యొక్క సిలువ గుడారములో మనతో మాట్లాడుతున్న ఈ మాటలు ఏంటో మన వాక్య గ్రంథంలో వినుచున్నప్పుడు ప్రభు ఏ రకంగా నీకు నాకు వినిపిస్తున్నారు, బయలుపరుస్తున్నారు అనే విషయాలు మనం గమనిస్తూ ఉంటే, ప్రియులరా, దేవుని యొక్క ఆలోచన క్రియలు ఏ రకంగా మనం బలపరుచుకుంటున్నాం, ఏ రకంగా మనం లోపరుచుకుంటున్నాం అనే విషయాలన్నీ కూడా మనం గమనించాలి. ఇక్కడ యోహాను సువార్త ప్రియులరా 1వ అధ్యాయం నుండి మనం చూసినప్పుడు, ఇక్కడ భక్తుడైన యోహాను గారు 6వ అధ్యాయములో, అటు తర్వాత యేసు దిదయ సముద్రం అనగా గలిలే సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగి ఏడల ఆయన చూచి క్రియలు చూచి బహుజనులు ఆయన వెంబడించని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్తవైన మా తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ వాక్యమును బట్టి మేము నీ ఎదుటికి చేరిన మమ్మలను, మా తలంపులు కూడా నీ ఆత్మ ద్వారా నింపి బలపరచు నడిపించుతున్న మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, గలిలయలో నువ్వు చేసిన అద్భుతమైన క్రియల కొరకు మేము తలంచుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన మాకు నాకు అనుగ్రహించి మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడును త్రియేక దేవుని నామంలో ప్రభా, నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటుని మరుగుపరిచి ఈ 4వ దినం విశ్రాంతి దినముగా నీ ఆత్మ నడిపింపు మాకందరకు దయచేసి మమ్మల్ని బలపరచున క్రీస్తు ప్రభు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని విశ్వాసులారా, ఈ సాయంకాల సమయంలో గలిలయ ప్రజల గురించి యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ గలిలయ ప్రజలు వారు ఏమనుకుంటున్నారు, ఏమని తలంచుచున్నారు, ఏమని మాట్లాడుచున్నారు అనే విషయాలు ప్రభు విషయంలో మనం అర్థం చేసుకునే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక యేసు ప్రభు అంటున్నారు ఇక్కడ, సిలువ సెంత చేరిన నాడు కరుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కరుషములను కడిగివేయు, పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తులను చూచి, సిద్ధపడిన భక్తులను చూచి, సిలువ చెంత చేరిన నాడు కరుషములను కడిగివేయు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో ఆరాధనలో ప్రవేశించి ఈ సాయంకాల కూడుకలో మనమందరము కూడా ప్రభు ఎదుట, ఆయన సన్నిధి ఎదుట విశ్వాసము నమ్మకముతో ప్రార్థించే వారమై ఉన్నామని మనం ఎరిగి ఉండాలి.
ఎందుకంటే యేసుక్రీస్తు ఈ గలిలయ యొక్క పట్టణముకు వెళ్ళినప్పుడు ఆ గలిలయ పట్టణములో ప్రజలు ఎలాగున్నారో ఇక్కడ యేసు ప్రభు మనకు బోధిస్తున్నారు. అంటే ఆయన దైవ కుమారుడు మనుష్యుడిగా వచ్చాడని మనుష్యుడిగానే చూశారు తప్ప యేసు ప్రభుని యేసు ప్రభుగా చూడలేదు. గలిలయలో ఆయన జీవించిన జీవితం అంతా కూడా మహా అద్భుతమైన క్రియలు. ఆ పట్టణము ఎంతో దేవుని దృష్టికి నీతిగా, నిజాతిగా, యథార్థంగా, ఉత్తమైన పట్టణముగా, ఉత్తమైన గ్రామముగా, లేదా ఉత్తమైన దేశముగా దేవుడు ఏర్పరచుకుని ఆయన కుమారుని అక్కడ గలిలయలోని కొన్ని సంవత్సరాలు ఉండటం జరిగింది. ప్రియులారా, మనం ఈ గలిలయ పట్టణము గురించి, యెరూషలేము పట్టణము గురించి ఒక చరిత్ర కనబడుతుంది మనకి. గలిలయలో యేసు ప్రభు జీవించిన జీవితం అంతా కూడా ఎంతో అద్భుతమైన జీవితం. కానీ అలా మరి కమ్మరవాడు అనగా కార్పెంటర్ కుమారుడైన యేసేబు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని ప్రకటన చేయబడ్డాడు ఆయన ఒక మనుషుడుగా. కానీ యేసు ప్రభు చిన్న వయసులోనే అద్భుతమైన క్రియలు చేసిన వాడు. ఇదంతా కూడా గలిలయ ప్రజలకు తెలుసు. కానీ చాలా ఇప్పుడైతే మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లల్ని బాబాల కింద పెట్టి అనేకమైన అంటే నిజమైన దేవుడును కాక ఒక మనిషికి మొక్కటం ఈనాటి నుంచి లేదు, ఆనాటి నుంచే ఉంది. ఎప్పుడు బాబేలు గోపురం కానించి ఇది ప్రారంభమైనది. ప్రియులారా, ఆనాడు రాజులైన వారు, పెద్దలైన వారు ఎవరైతే ఒక గవర్నమెంట్ అధికారి, ఉన్న స్థాయి స్థితికి అధికారి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆ వ్యక్తి చేత దీవెన పొందాడంటే అతను ఎంత ఆలోచన కలిగిన వాడు అని ఇంకా అందరూ లైన్ పెడతారు. అటువంటి పరిస్థితులు ఈనాడు మనం జీవిస్తున్నాం. మనిషిని హెచ్చించుకోవటం మానవిక నైజం అనుకుంటారు. కాదండి, మనిషి దేవుడు హెచ్చించుకోలేదు. దేవుడు మనుషుడిగా వచ్చినా కానీ ఎక్కడ హెచ్చించుకోలేదు. హెచ్చించుకుంటే చేరవలసిన చోటకు చేరడేమో అనే ఆలోచనతో దేవుడు మనుషుడు ఎక్కడ హెచ్చించుకోలేదు. యేసుప్రభు శిష్యులు 12 మంది కూడా ఆ తర్వాత యోహాను గారితో 12 మంది చేరినప్పుడు సంఖ్య ఎవరో కూడా హెచ్చించుకోలేదు. మీరు ఎక్కడికే పోయినా గమనించిన అపోస్తుడైన పౌలు రాజుల కుటుంబంలో పుట్టి అన్ని రకాల విద్యలు ఎరిగిన పండితుడైన అపోస్తుడైన పౌలు కూడా యేసుప్రభు యొక్క రూపము చూశాక, యేసుప్రభు యొక్క చరిత్ర కనుగొనక అతడు హెచ్చించకుండా ఇష్టపడాలి. ఎందుకంటే ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన ప్రభావమును చూసిన వారు, గైకుని వారు, ఎరిగిన వారు ఎవరు హెచ్చించకుండా ఇష్టపడరు. అంటే ఆయన సాధువుగా వచ్చాడు, సాధువుగానే ప్రయాణం చేశాడు, సాధువుగానే వెళ్ళిపోయాడు. ఇది ఒక సాధుడు అంటే ఒక మున కాదండి, ఒక తపస్సు చేశాడంటే అవును అనొచ్చు. దేనిని తొలగించటకని పాపమును తొలగించటకు ఆయన ఒక లోకంలో ఒక తపస్సే చేశాడు ఆయన. ఇది మనం గ్రహించకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని ఎడల అపోస్తుడైన పౌలు మనకి ఇక్కడ యోహాను గారు చెప్తున్న మాటలు గమనించినప్పుడు, కొండ ఎక్కి ఇక్కడ కొండ ఎక్కి శిష్యులతో కూర్చుండును. అప్పుడు అక్కడ పస్కాని యూదులకు పండుగ వచ్చిందండి. పండుగ సమీపించారు కాబట్టి యేసు కనులెత్తు బహుజనము యొద్దకు వచ్చుడు చూచి, మీరు భుజించుటకు 50 రొట్టెలను తెప్పించమని పిలుపును అడిగిన గాని ఏమి చేయాలనో తానే ఎరిగిండి అతను పరీక్షించుటకు అలాగ అడిగాను. అందుకు పిలుపు, వారిలో ప్రతివాడిను కొంచెం కొంచెం పుచ్చుకున్నటకైనను 200 ధాన్యములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులు ఒకడు అనే సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ అక్కడ ఉన్న చిన్నవాడి యొద్ద 5 రేవదుల రొట్టెలను చిన్న చేపలు ఉన్న గాని ఇంతమందికి ఏమాత్రము సరిపో ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా
ప్రియులారు, ఇక్కడ యేసు ప్రభు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో జరిగిన సంభాషణ ఇక్కడ కనబడుతుంది మనకి. అంటే ఆ యేసు ప్రభుని చూడటానికి సుమారు 5,000 మంది పైగా అక్కడ ఉన్నారు. ఒక చిన్నవాడి యొక్క రొట్టెలు 5 రొట్టెలు 3 చేపలు అనగా 7 సంఖ్య ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా. అంటే మనం ఒకసారి గమనించాలి. ఒకసారి మరలా చదువుతున్నాను, గమనించండి. ఇక్కడ రాయబడిన మాట, దేలానము రొట్టెలు చాలవని ఆయనతో చెప్పును. ఆయన శిష్యులు ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియను అక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నావు గాని ఇంతమందికి ఏమాత్రమును ఆయనతో అనగా యేసు జనులు కూర్చుంటబెట్టడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చబని కనుక లెక్కకు మించి 5,000 మంది కూర్చుండుకు పెట్టిరి. యేసు ఆ రొట్టెలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చుని వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా ఇష్టమైనందున వడ్డించెను. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోచేయని చెప్పడం తన శిష్యులు. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 50 రొట్టెలను తన పోజేసి 12 గంపలు మిగిలిను. ప్రియులరా, ఇక్కడ యేసు ప్రభు యొక్క చేసిన పరిచర్య మనకు కనబడుతుంది. ఇక్కడ గొప్ప మర్మము కనబడే ఒక పిల్లవాడు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, పిల్లలు పెద్దలు లెక్కేస్తే 5 పెద్దలు స్త్రీలు పురుషులు 5,000 మంది, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. ప్రియులరా, మనకు గమనించాలి ఇక్కడ దేవుడు తన కార్యములు ఎందుకు అంటే కడవరి దినాల్లో ప్రభు యొక్క 2వ రాకడ వచ్చే వరకు ఈ మాటలు ప్రకటించబడుతూనే ఉంటాయి. ఎక్కడా కూడా మరుగు చేయబడదు. ఒకవేళ ఎవరైనా దాటివేసినా కానీ మరొకరి చేత ఆ మాటలు పలికిస్తున్నాడు దేవుడు. ఎందుకు అంటే ప్రియులారా, మనం ఇక్కడ ఆలోచన కలిగిన వారమై ఉండాలి. యేసు ప్రభు ఈ 50 రొట్టెలను 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఒక చిన్నవాడి దగ్గర తీసుకున్నారంటే ఆ చిన్నవాడు కూడా అతడు లేఖనముకు దేవుని యొక్క సాక్షికు దేవుని చేసే అద్భుతమైన కార్యముకు సాక్షిగా నిలిచాడు. నేను మీ అందరిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు కూడా సాక్షులుగా ఉన్నారని ఆ సంగతి మీకు తెలుసా? మీలో మీరు ప్రశ్నించుకోండి. నేను సాక్షిని అంటున్నాడేంటి నా అనుకోవచ్చు, మీరు సాక్షులే. కానీ ఎప్పుడు ఎలాగూ సాక్షిగా దేవునికి వాడబడతారో మీకే తెలియదు. ఎస్, కానీ ఒకప్పుడు మీరు గ్రహించే సమయం వచ్చినప్పటికీ మీరు సాక్షులుగా ఉంటారు దేవునికి. కానీ మీరు గ్రహించకపోయినా కానీ గ్రహించేవారు గ్రహిస్తారు, గ్రహింపు చేసేవారు గ్రహింపు చేస్తారు. కానీ నీకు తెలియదు నువ్వు చేసే అద్భుతమైన పనులు. కానీ వెనకొచ్చే వారికి, నేను ఏర్పరిచిన వారికి తెలుసు, నీ యందు మేలును పొందిన వారికి తెలుసు నువ్వు చేసే అద్భుతమైన క్రియలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు ఏర్పరిచిన అద్భుతమైన ఆత్మీయ క్రియలను నువ్వు ఎరిగి ఉన్నావా? అయితే సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడని నీకు తెలుసా? తెలుసుంటే ఎంతవరకు నువ్వు అద్భుతమైన క్రియలు, నేను ఆ కులంలో పుట్టాను, ఈ కులంలో పుట్టాను, ఆ జాతిలో పుట్టాను, ఈ జాతిలో పుట్టాను, ఆ గ్రామస్తుని ఈ గ్రామస్తుని, నాకు ఈ మాటలకు పొత్తు లేదు అనుకుంటే తప్పు. కుల మతాలు బాబేలు గోపురం కాంచి ప్రారంభమైనవి. దేవుడి చెల్లాచెదరు చేసినప్పుడు భాషలు మారినాయి, కులాలు కూడా మారిపోయినాయి. మతాలు జాతులు ఇష్టమైన రీతులు లెక్కలేనన్ని జాతులు మతాలు వచ్చేసినాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మతంలో ఉన్నా, ఏ కులములో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా జీవించినా, ఏ భాషలో నువ్వు బ్రతుకుతున్నప్పటికీ దేవుడికి సాక్షిగా ఖచ్చితంగా నువ్వు ఉండవలసిన వాడివే. ఖచ్చితంగా దేవునికి సాక్షిగా నువ్వు ఉన్నావు. ఎస్, నీ దేహము ఆయన సాక్ష్యం, నీ మాట ఆయన సాక్ష్యం, నీ ఆలోచన ఆయన సాక్ష్యం, నీ క్రియలు ఆయన సాక్ష్యం, నీ నడక, నీ పడక, నీ ప్రయాణం, నువ్వు చేర్చున్న పనులు కూడా ఆయనకి సాక్షిగా నిలబడతాయి. ఒక చెట్టును నాటితే ఆ చెట్టు నీకు సాక్షిగా ఉంది. ఒక పాత్ర నువ్వు తయారు చేస్తే నీకు సాక్షిగా ఉంది. అది దాని ద్వారా నువ్వు సాక్షిగా నిలబడుతున్నావు. అందుకే ఇక్కడ ప్రభు గొప్ప సాక్ష్యాన్ని చేశాడు. యవనస్తుడు మా దగ్గర
5 యావరొట్టులను 2 చిన్న చేపలను తీసుకుని 5,000 మంది పంచిపెట్టగా 12 గంపలు మిగిలిన రొటీన్గా మనం వింటున్నా. కానీ ఇందులో మర్మం ఏంటంటే, చిన్న బాలుడి దగ్గర ఎందుకు అంత జాగ్రత్త తెచ్చాడు? చిన్న బాలుడు అంటే ఆకలిస్తే అంటమాని 24 గంటలు తినే వయసు. ఆ వయసులో అతని దగ్గర 5 యావరొట్లు 2 చిన్న చేపలు ఉండటం ఏంటండి? పెద్దవారంటే పనికొచ్చి పిల్లల కొరకు, అయ్యో నా బిడ్డకు ఆకలి అవుతుంది, సమయం ఎప్పుడేమడుగుతాడో తెలియక పెద్దలు మూట కట్టి తెచ్చుకుంటారు. కానీ అక్కడ 1 కాదు 2 కాదు 3 దినాలు వాళ్ళు ప్రభు మాట విన్నారు. ఆ 3 దినాలు కూడా పగలేనంట, రాత్రి అనేది అక్కడ రాలేదంట ప్రియులారా. అంటే దేవుని వెలుగు చేత నింపబడ్డారు ఆ యొక్క 5,000 మంది పిల్లలు పెద్దలు కలిపి. అంటే ఈ లెక్కని పిల్లలతో లెక్కేసుకుంటే నాకు తెలిసి 5,000 మంది పైన 7,000 మంది ఉంటారేమో. కనీసం ఒక బిడ్డన, ఒక ఫ్యామిలీకి 2 పిల్లలు 3 పిల్లలు ఉండొచ్చు కదా. ఆనాడు పిల్లల టైంలో ఆనాడు ఎవరు ఆపరేషన్ చేసుకునే పనులు లేవు, కనటమే. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుడు ఎందుకు అద్భుతమైన క్రియలు నీ కొరకు నా కొరకు సాతాను నుండి విడిపించుటకు ఆయన నిన్ను మొదట బలపరచు. ఒక యుద్ధానికి వెళ్ళేవాడు దానికి కొంత సాధనం చేయాలి. పొలమును పంట పండించేవాడు కొంత శ్రమను పడాలి. ఇత్తనము నాటేవాడు దాని కొరకు కొన్ని శ్రమను తన భూమిని చేసి దాని మొక్కని ఆలనా పాలను చూడాలి. ఒక వస్తువు తయారు చేసేవాడు దాన్ని అలంకరించి దాన్ని శుభ్రంగా తయారు చేసి ట్రైల్ వేస్తేనే తప్ప అది మంచిదని రిపోర్ట్ తెచ్చుకోలేడు. ఇవాళ నిన్ను కూడా దేవుడు నిన్ను మంచివాడిగా తెలివిగా సాతాను చేతుల నుండి విడిపిస్తున్నాడు. చూడండి ప్రియులారా, తొందరపడితే ఏ పనిలో అయినా ఏదో ఒక లోపం కనపడుతుంది. తొందరపడకుండా తాతిగా నెమ్మదిగా ఎలా చాలా నెమ్మతస్తుగా చేస్తే అది కొంత స్పీడ్ వరకు అయినా నీట్నెస్గా చేస్తే ప్రియులారా అందులో అందం ఉంటుంది, విలువైన పని కనపడుతుంది. ఈనాడు నీవు గాని నేను గాని ఆత్మ సంబంధమైన క్రియలు నువ్వు కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన నీ ఆలోచనతో నింపబడితే, ఆత్మ సంబంధమైన క్రియలు నువ్వు కలిగి ఉంటే, ఈనాడు ఎందరో ఎన్నో రకాలుగా తలంపులు ఉద్దేశాలు కలిగిన వారమే. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో నీవు నేను ఎలాగున్నాం, ఏ రకంగా జీవిస్తున్నాం, ఏ రకమైన తలంపులు కలిగి మనం మాట్లాడుతున్నాం ఒకసారి గమనించాలి. యేసు ప్రభు ఎందుకు ఈ యొక్క కార్యముని చేశాడంటే, ఆయన సూచక్రియలు చేయటకు వచ్చునవాడా, అద్భుతములైన కార్యములను కనపరచటకు వచ్చినవాడు కాదండి. అద్భుతమైన కార్యములో నా తండ్రి యొక్క చేయగలడు ఆయన బిడ్డగా మీ మధ్యన మిమ్మల్ని ఆకర్షించుకుని ఆయన మహిమను చూపించటకు కాదండి, పరలోక వెలుగును చూపించటకు మీ మధ్యకు వచ్చాడు. అద్భుత కార్యములంటే ఆయన సృష్టించిన ఆహారము తింటే మీకెన్నడూ ఎప్పుడు మరణం అని ఉండదు అని దేవుడు రుజువు చేయడానికి వచ్చాడు. శరీర సంబంధమైన మరణం ఉంది కానీ ఆత్మ సంబంధమైన మరణం ఉండదు. ఎందుకంటే ఆత్మ పరలోక రాజ్యం చేరినప్పుడు ఆత్మకు మరణము లేదు. పరదేశికి వెళితే నరకానికి వెళ్తే ఆత్మకు కూడా నరకమే తప్ప బ్రతుకు అనేది ఉండదండి. ఈనాడు మనం అందరము కూడా ఆలోచన కలిగి ఉండాలి. దేవుని ఆలోచనలో నిలబడుతూ ఆలోచిస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 22 రోజులు పూర్తయి 23వ రోజులకు వెళ్ళే మధ్యరేఖన రోజు ఆదివారం విశ్రాంతి దినం. దేవునిని ఏ రకంగా ఆరాధించగలుగుతున్నాం, దేవునిని ఏ రకంగా నువ్వు కొనియాడగలుగుతున్నావు, దేవునిని ఏ రకంగా నువ్వు గణపరచగలుగుతున్నావు, దేవునిని ఏ రకంగా నువ్వు లోపరుచుకోగలుగుతున్నావు, దేవుని ఎడల ఏ రకంగా నువ్వు సాగిలపడి నమస్కారం చేయగలుగుతున్నావు. నా ప్రియమైన కుమార్తె కుమారుడా, ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు సాక్ష్యముగా ఉన్నావు. ఏంటి? ఆహారమును ఆకలి తీర్చేవాడు దేవుడే. ఈరోజు అంశం ఏంటంటే ఆకలి తీర్చుట. ఏ ఆకలి? శరీర సంబంధమైన ఆకలి కాదు ప్రియులారా, ఆత్మీయ సంబంధమైన ఆకలితో నువ్వు ఉన్నావు. అంటే పాపం అనే వేదంలో నువ్వు పడుతున్నావు. అందుకే పాపమని విడుదల చేసి ఆత్మీయ ఆహారం ఆయన్ని పెడుచున్నాడు. ఈ ఆత్మీయ ఆహారమును పొందగలిగి ఉన్నావా? 2026లో ఎన్నో శోధలు, ఎన్నో వేదలు వింటూనే ఉన్నాం. అబద్ధ బోధకులు వస్తారని, అబద్ధ బోధకులు అల్లరి చేస్తారని ఆయనే స్వయముగా చెప్పారు ప్రభు. ఈనాడు అదే జరుగుతుంది సమాజంలో. గ్రామం లేదు, పట్టణం లేదు, దేశం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, ఏమీ లేదు. ఎవరిష్టమైన రీతిలో వారు
ప్రవచిస్తున్నారు. ఇవన్నీ ప్రవచనాలు కాదండి, అపవిత్రమైన దురాత్మ చేసే క్రియలు. ఎవరైతే నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి పలికే మాటలు ఏంటంటే యథార్థమైన నీతి కలిగిన నిజాతి. ఒక మాట అయినా చాలండి ప్రభు కొరకే మాట్లాడగలిగి. యేసు ప్రభు చేసే కార్యాలు మనం తోసగుచ్చునట్టు చెప్పడం. నువ్వు కొత్తగా ఏమని సాక్షిగా నువ్వు కొత్తగా సాక్ష్యాన్ని నువ్వు నిలబెట్టుకోక్కర్లా, కనపరచుకోకర్లే. దేవుడే నీ సాక్ష్యాన్ని కనపరచు. నీలో ఉన్న సాక్ష్యం ఏంటంటే చూసింది చూసినట్టుగా, విన్నది విన్నట్టుగా, గ్రహించింది గ్రహించినట్టుగా, ఆలోచించింది ఆలోచించడం నువ్వు కనపరచు చాలు. కొత్తగా ఏమి దానికి జోడించక్కర్లేదు. అందుకే బైబిల్ చెప్తుంది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు. ఆదికాండం గ్రంథము సాతాను యొక్క ఉనికిని చాడుతుంది, ప్రకటన గ్రంథం సాతాను యొక్క ఉనికిని చెరిపేస్తుంది. ఇది గమనించాలి మనం. ఆదికాండం ఏం చేస్తుంది, సాతాను యొక్క బలమేంటో సాతాను యొక్క క్రియలేంటో చూపిస్తుంది. ప్రకటన గ్రంథం సాతాను యొక్క కోరలు పీకి బలము లేదు, బలహీనుడు, సాతానుగాడు మట్టి లేని గోతులోకి జారిపోయేవాడని ప్రకటన గ్రంథం చెప్తుంది. ఈ రెండు గ్రంథాలను మీరు చదువుకుంటే ప్రియులారా మీకు బాగా తెలుసు, ఈ రెండు గ్రంథాలే చిరుగుపోతూ ఉంటాయి. ప్రకటన గ్రంథం వచ్చినప్పటికీ 22, 23 మరి 20 ఇలాగా 20 మరి వచనాలు ఇక్కడి నుంచి 2-3 పేపర్లు చిరిగిపోతాయి, 18 వరకు చిరిగిపోతూ ఉంటాయి. అలా ఆది కాండంలో 4-5 పేపర్లు చిరిగిపోతాయి. ఇందులోనే సాతానిక ఆలోచన క్రియలు, దేవుడు సాతానిని ఏ రకంగా గద్దించాడో, ఇది సంఘానికుడు కానీ ఆయన రూపము కలిగిన ప్రతినిధులుగా జీవిస్తున్న మనకు తెలియకుండా చేసే పని సాతానుగాడు. ఆది కాండము, ప్రకటన గ్రంథం అనుభవం కలిగి ఉంటే ఉన్న గ్రంథాలంతా మనం ఈజీగా చదవచ్చు. 66 పుస్తకాల్లో ప్రియులారా 2 గ్రంథాలు చాలా 66 పుస్తకాల్లో మనం 64 పుస్తకాలు ఈజీగా చదవచ్చు. ఆ 2 గ్రంథాలే చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ 2 గ్రంథాలు మీరు ఎంత జాగ్రత్తగా చదువుతున్నారో అంతగా జాగ్రత్తగా సాతానును ఈజీగా పట్టుకోవచ్చని లేఖనం చెప్తుంది. అంటే సాతాను యొక్క కోరలు ఎలాగ పెంచుకున్నాడు, ఎలాగ కోరలు ఎలాగ తెంచవచ్చు, ఎలాగ విరగొట్టవచ్చు 2 గ్రంథాలు మనకు కనబడుతుంది. ఇదంతా కూడా గమనించి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మీ అందరికి అందించినట్లుగా గమనించండి. ఇక్కడ యుద్ధాలు ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదంటే ఆధిపత్యం. సాతానుగాడు చేసే పనా కాదు, మనుషుల ఆధిపత్యం. దేవుని మీద తిరుగుబాటు అంటే అవును అని కొన్ని రీతిలుగా మనం ఆలోచించి, కానీ ఆత్మ సంబంధమైన మనము దేవుని బిడ్డలుగా మన పని ఏంటంటే ఆయనని స్తుతించడం, ఆయనను ఆరాధించడం, ఆయనని గణపరచడమే మన పని. అటువంటి ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మీకు మనకందరకు అందించి ఆయన రాకడకు సిద్ధపడు చేయనుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కరుణామయుడ, దయామయుడ, వందనాలు తండ్రి. నీ ఆలోచన క్రియల చేత, నీ తలంపుల చేత, నీ ఆత్మ నడిపింపు చేత మమ్మలను మా తలంపులను నిలబెట్టిన మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపును, నీ ఆలోచన క్రియలను, నీ ఆత్మ సంబంధమైన క్రియల చేత, నీ ఆత్మ సంబంధమైన ఆలోచన చేత నింపి బలపరచు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నీ ఆత్మ సహాయమును మాకు దయచేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరచు నడిపించమని, ఆత్మ నడిపింపు దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి యొక్క భాగ్యమును, నీ ఆలోచన క్రియలను మాకందరకు దయచేయండి ప్రభా. యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఇదిగో దేశాల మధ్యన దేశాలు తండ్రి ఎంతో ప్రమాదముతో కూడిన క్రియలు ప్రభా. ఎక్కడో 2-3 దేశాలకు లేక 4-5 దేశాలకు యుద్ధాలు జరుగుతుంటే ప్రపంచమంతా ఉలుక్కు పడుతుంది ప్రభా. దేవా, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు ఎవరని హెచ్చు లేకుండా ప్రభా వేదన కలుగుతూనే ఉన్నాయి. ఆహారం మొదలుకొని తాగే నీటి వరకు, పీల్చే గాలి వరకు నాయన అనేకమైన ఇబ్బందులు, విషం 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 ప్రభా. యేసయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచావు. కానీ నన్ను నమ్మిన వారిని, నా మీద నమ్మకం ఉంచిన వారికి, నా మీద గురు కలిగిన వారికి, నా ఎడల ప్రేమ, విశ్వాసం, భక్తి, భయం కలిగిన వారికి ఎటువంటి లోటు లోపము రాదని ప్రభా నీ లేఖనము ద్వారా మేమే సాక్షులం ప్రభా. నిజమే తండ్రి, చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి. కానీ నీ బిడ్డలైన మాకు ఇబ్బందులు లేకుండా మమ్మల్ని పోషింపు చేస్తూ
ముందుకు నడిపిస్తున్న తండ్రి నీ వందనాలు. మా విజ్ఞాపన, మా ప్రార్థన ఎందరో ఎన్నో రకాలు అనుకున్నప్పటికీ నీ ప్రభా, పోషించుచున్నవాడు నీవు, బలపరుస్తున్నవాడు నీవు, మాకు ఆనందమును సంతోషమును ఇచ్చుచున్న దేవా నీ వందనాలు. ఎందరో మా ప్రాణములు తండ్రి పురుగులు రాలిపోయినట్టుగా, ఏదో దోమలు కొట్టినట్టుగా కొట్టి చంపేస్తున్నారు ప్రభా. దేవా, చూచున్న అందరికి తీర్పు తీర్చేవాడు నీవే. అధికారం ఉంది కదా, నేను ఇష్టపడినట్టు చేస్తే ఏదో ఒక రోజున అధికారము కాదు, నీ తరతరాములు కూడా నీవు కడగలేని పాపమును చేస్తున్నావని ఏదో ఒక రోజున నిలబెడతావు. నీ ఆస్తిని చూసి, నీ అంతస్తును చూసి, నీ యొక్క పేరును చూసి, నీ గర్వాన్ని చూసి రాజ్య పరిపాలన చేస్తే కుదరదని సెలవిస్తున్నాం ప్రభా. ఇదిగో ఇవాళ ట్రంప్ గారు కానీ, దాని నెతన్యాహు కానీ, లేకపోతే రష్యా, మరి ఇదిగో మరి నాయన పాకిస్తాన్, ఇలాగే తండ్రి చైనా, ఇండియా, ఇలా కొన్ని పెద్ద పెద్ద దేశాలు ఏమి చేస్తున్నాయి? గద్దించే శక్తులు కూడా గద్దించలేని, ఏదో చూసినట్టుగా, ఆటను చూసినట్టుగా, తోలు బొమ్మలు ఒకప్పుడు చూసినట్టుగా చూస్తున్నారు ప్రభా. ఆడే ఆటను, పాడే పాటను, ఆ జరిగిన క్రియలు అయ్యో అనటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నారా? చేయగలిగిన వారు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారు. దేవా, ఏమి జరుగుతుంది నాయన? ఏ రకంగా ప్రార్థన చేయాలో మాకే అంతు చిక్కన ప్రార్థన. అవును ప్రభా. కాబట్టి సేవకులుగా, పరిచారకులుగా మా తండ్రి గారు మాకు నేర్పిన దేవదాసయ్య గారు చేసిన ప్రార్థన, దేవా మాతోటి మాట్లాడము, అందరితోటి మాట్లాడు, దేవా మాకు కనపడము, అందరికీ కనపడమని సెలవిచ్చిన ప్రార్థన మేమును చేయించున్నాం ప్రభా. మా సహోదరులు, మా బంధుమిత్రులు ఆయా దేశాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా దాని రాష్ట్రాల్లో పనులు చేస్తూ చేతపట్టి వెళ్ళిన వారు, ఉద్యోగాల రీతి నిమిత్తం, చేతి పని నిమిత్తం వెళ్ళి బ్రతుకుతున్న వారందరికి నీవే కాపుదల, మాకును వారుకును ఆదరణకర్తవు నీవే. చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, గ్రహించుచున్న దేవుడు, ఆలకించుచున్న దేవా. ఎప్పుడు ఏతో ఒకప్పుడు నాయన నశించిపోచున్న వారు, బాధపడుతున్న వారి కన్నీరికి విలువను కట్టే దేవుడు నీవే. విలువ కట్టి బలపరిచి న్యాయము తీర్చే దేవుడు నీవే. సంతృప్తిపరిచి నీ రాజ్యముకు చేర్చుకున్న దేవుడు నీవే. కాబట్టి నీ ఆత్మ చేత మమ్మల్ని, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా దేశాలు, మా గ్రామాలు, మా పట్టణాలు, మా చుట్టుపక్కల వారందరినీ మరణాత ప్రార్థన సన్నిధిని మాతో పాటు ఎంతమంది ఏకవించి ప్రార్థన చేస్తున్న వారందరికీ నీ సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందమని త్వరగా రానయ్యన్న యేసుక్రీస్తు దివ్యమైన నామములు అడిగి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరినగాక. మానవుడు మాకు దయచేసి మా ప్రార్థన చేసి క్షమించిన ప్రకారం మా ప్రార్థన చేసి మా సోదరు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మనాతాన్ని, ఆమేన్. ఏసురత్నమే జయం, అపాదికలం ప్రవేశరత్నమే జయం, అపాదికలం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదికలంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, యేసుక్రీస్తు యొక్క శిలువనాథుడైన యేసుక్రీస్తు ఆదరణ, ఆత్మ తలంపులు తోడుగా ఉంచి ఆయన రాకడకు వాళ్ళందరినీ సిద్ధపరచుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.